మండలి ఎన్నికల ప్రక్రియ పూర్తవడంతో అధికార పార్టీలో పదవుల పందేరం జోరందుకుంది. కొత్తగా ఎన్నికైన వారు త్వరలో పదవి విరమణ చేయనున్న వారిని బేరీజు వేసుకుని త్వరలోనే కీలక పదవులు భర్తీ చేసేందుకు తెలుగుదేశం కసరత్తు ప్రారంభించింది. 3 ఏళ్లుగా కీలక పదవులను భర్తీ చేయకపోవడంతో ఆశావహుల పదవులపై చాలా ఆశలు పెట్టుకున్నారు. మండలి ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించడంతో తెలుగుదేశం పార్టీ కీలక పదవుల భర్తీపై ఇక దృష్టి సారించింది. ఇప్పటికే మండలిలో చీఫ్ విప్ పదవి 3 ఏళ్లుగా ఖాళీగా ఉండగా చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పదవీ కాలం ముగింపు దశకు వచ్చింది. ఈ నెల 29కి డిప్యూటీ చైర్మన్, మే నెలాఖరుకు చైర్మన్ పదవీ విరమణ చేయనున్నారు. వచ్చే సమావేశాల నాటికి తప్పకుండా చైర్మన్ ఎంపిక చేయనుండటంతో మిగిలిన ఖాళీలను వీలైనంత త్వరగా భర్తీ చేసేలా తెలుగుదేశం పార్టీలో కసరత్తు మొదలైంది. శాసన మండలిలోకి తొలిసారి అడుగుపెడుతున్న తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ సహా సీనియర్ నేతలంతా మంత్రివర్గం విస్తరణను దృష్టిలో ఉంచుకొని మండలి పదవులపై పెద్దగా దృష్టి సారించడం లేదు. లోకేష్తో పాటు ఒకరిద్దరు సీనియర్లను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగుతోంది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గాలి ముద్దు కృష్ణమనాయుడు, పయ్యావుల కేశవ్ మంత్రివర్గం విస్తరణపై ఆశలు పెట్టుకున్నారు. మండలి చైర్మన్ ఎవరన్నది ఇప్పటికిప్పుడు ఖరారు చేయకపోయినా చంద్రబాబు మాత్రం చైర్మన్ అభ్యర్థిని దృష్టిలో ఉంచుకుని డిప్యూటీ చైర్మన్, చీఫ్ విప్ల ఎంపికకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. డిప్యూటీ చైర్మన్గా ఉన్న సతీష్ రెడ్డి స్థానంలో అదే సామాజిక వర్గం నుంచి ఎంపిక చేయాలనుకుంటే మాగుంట శ్రీనివాసులరెడ్డి, దీపక్ రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, బీటెక్ రవి, వాకాటి నారాయణరెడ్డి రేసులో ఉన్నారు. మైనార్టీలకు అవకాశం ఇవ్వాలని భావిస్తే షరీఫ్కు అవకాశం దక్కవచ్చు. బీసీల రేసులో తిప్పేస్వామి, గౌరుగాని శ్రీనివాసులు, ద్వారపూడి జగదీష్, బచ్చుల అర్జునుడు, పోతుల సునీతల్లో ఒకరికి అవకాశం దక్కవచ్చు. చీఫ్ విప్ పదవికి టీడీ జనార్దన్ సహా మరో సీనియర్ నేత బాబు రాజేంద్ర ప్రసాద్ ముందు వరుసలో ఉన్నారు. ప్రస్తుతం విప్గా ఉన్న అంగర రామ్మోహన్ రావును కొనసాగించే అవకాశం ఉండగా మరో 2 విప్ పదవులను భర్తీ చేయనున్నారు. వీటికి కాపు సామాజిక వర్గానికి చెందిన అన్నం సతీష్, చిక్కాల రామచంద్రరావు పోటీ పడుతున్నారు. మండలిలో పదవుల ఎంపిక అంత కష్టతరం కాకపోయినా చైర్మన్ ఎవరన్న దానిపైనే చంద్రబాబుకు సమస్యగా మారింది. మండలిలో సీనియర్ నేతను ఎంపిక చేయాలని చంద్రబాబు భావిస్తున్నా వారంతా మంత్రివర్గం విస్తరణపై చాలా ఆశలు పెట్టుకోవడం ఒకంత కష్టతరంగా మారింది.